ఎవడు ఏం చేయలేడు అనేటువంటిది ఒక సీరియస్ ఫీలింగ్ ఉంది. అది దాన్ని లిమిట్ పెంచేసి చేయడాన్ని ఒప్పుకోడు. మళ్ళీ ఇప్పుడు సంపూర్ణ రైతు రుణమాఫీ అన్నటువంటిది ఆ రోజు చాలా మంది మొత్తుకుని చెప్పారు, డ్వాక్రా రుణమాఫీ కానీ సంపూర్ణ రుణమాఫీ కానీ చేద్దామని. మనం అంటే ఒప్పుకోనంటే ఒప్పుకోను అన్నాడు. తర్వాత 2019 ముందు లెక్క చూస్తే ఆంధ్రప్రదేశ్ జీడిపి 8 లక్షల చిల్లర కోట్లకి వెళ్ళింది. దాన్ని లెక్కేసి ఇప్పుడు ఇవ్వగలుగుతాం, అది కూడా ఒకేసారి ఇవ్వలేం, 5 దశల్లో ఇద్దామని లెక్క కట్టి అందుకని రుణమాఫీ అన్నటువంటిది 5 దశల్లో ఇస్తానని చెప్పాడు. ఇది డ్వాక్రా రుణమాఫీ. రైతు రుణమాఫీ చేయలేను, 50,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అట్లా లెక్క కడతాడు అతను. అంటే రాబోయే రోజుల్లో ఏడాదికి ఎంత చప్పున పెరిగింది. చంద్రబాబు టైంలో 6 లక్షలకో 6.5 లక్షలతోనో ప్రారంభమైంది జీడిపి, జిఎస్టి. తర్వాతకి అది 8.5 లక్షల దగ్గరకు వచ్చింది. అంటే ఏడాదికో 50,000 పెరిగింది. ఆ లెక్కన అతను పథకాల రూట్ లో కూడా మార్చుకుంటూ వచ్చాడు. అలాగే ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అతను, నేను విన్నదైతే గనక మనం ఎక్కువ చేయలేము, మీరు ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కొంతమంది 5,000 పెన్షన్ చెప్దాం, మనము తర్వాత రైతు రుణమాఫీ చెప్దాం, మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ కంటిన్యూ చేద్దాం అని చెబుదాం, లేకపోతే 10,000 మీరు ఎట్లాంటి పిచ్చి పనులు ఏం పెట్టుకోవద్దు. మనకి ఇప్పుడు ఉన్నటువంటిది ఓ రకంగా చెప్పాలంటే రక్తం గారుతుంది ఇవన్నీ చేయడానికి. ఈ చంద్రబాబు వచ్చినా వల్ల కాదు అంటే వల్ల అవుతుందా లేదా అనేది పక్కన పెట్టండి సార్. ఆయన చెప్పింది జనంలోకి వెళ్తే మనం దెబ్బతింటామంటే, మనం చెప్పిన తర్వాత విశ్వసనీయత దెబ్బ తీసుకోవడం నేను సిద్ధంగా లేను, క్వశ్చనే లేదు అని చెప్తున్నాడట. చివరికి కనీసం అదేది డ్వాక్రా రుణమాఫీ అన్న చెప్దామంటే నేను చూసి మొత్తం లెక్క కడతానని చెప్పి అధికారులను అడిగాడట. అధికారులు ఇచ్చే ఫిగర్స్ డ్వాక్రా ఇప్పుడు ఎంత లోన్ ఉంది, రైతులకి ఎంత లోన్ ఉంది, ఇవి చూసి చేయగలమా. అట్లాగే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగించాలి. అతని దృష్టిలో నవరత్నాలు ఆపట్లేదట, నవరత్నాలు కొనసాగిస్తా చెయ్యాలి. అంటే అదనంగా ఏం చేయగలం అనేది ప్రతిదానికి అధికారులను అడుగుతాడు. అట్లెక్క అడిగిన డేటా అంతా తీసుకున్న తర్వాత దాని